శాసనసభలో పలువురు సభ్యులు చెప్పారు, ఈ ఎమోషనల్ డైలాగుల వల్ల రైతులకు న్యాయం జరగదు. మరి 3 రాజధానులు కడతామంటే న్యాయం జరుగుతుందా? మరి రాజధాని కూడు పెడతాదా అంటే మరి న్యాయం జరుగుతుందా? ఎక్కడి నుంచి అయినా పాలన చేయొచ్చు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే అదే రాజధాని అన్నప్పుడు అక్కడ జరుగుతుందా? మరి వైజాగ్ లో రాజధాని మీద మనం పాలనా కేంద్రం అంతా కూడా వైజాగ్ నుంచే మన పాలనా కేంద్రం ఉంటది, పాల కేంద్రాలు పెట్టినట్టు పెడదాం అన్నట్టు మన జగన్ చెప్పినాడా? మరి ఆ రోజుల్లో ఎక్కడికి పోయినావు? ఆ రోజుల్లో దేనికి మాట్లాడాలా? ఈ రోజు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు, మాట్లాడు. ఏం మాట్లాడాలా? గతంలో మనం మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అన్న పక్కన మనం ఉన్న రోజుల్లో మాట్లాడకపోగా రాజధానికి సంబంధించి అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతుల్ని, మహిళల్ని ఏ విధంగా మనం హింస పెట్టాం, ఏ విధంగా వాళ్ళ మీద లాఠీ చార్జులు చేయించినాం, ఏ విధంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేసుకునేటువంటి ఏదైతే శిబిరాలు ఉంటాయో వాటి మీద మెరుపుదాడులు, ఒక రకంగా కాదు మెరుపుదాడులు చేసి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కట్టి ఇండల్లో ఉండేటువంటి భూములు ఇచ్చినటువంటి మహిళా రైతులు, ఇంట్లో ఉండేటువంటి వ్యక్తుల్ని కూడా ఆ మహిళలను అందరినీ రోడ్ల మీదకి తీసుకొని వచ్చి వాళ్ళ మీద లాఠీ చార్జులు చేయటం అయితేనేమి, వాళ్ళ మీద కేసులు కట్టటమేమి, వాళ్ళని ఎటువంటి భాష ఉపయోగించి మాట్లాడినారు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ రోజు నువ్వు దేనికి కండి లేకపోయినావు. ఈ రోజు పెద్ద మొగోడు మాదిరి వచ్చి మాట్లాడతాడో మాట్లాడు, ఇబ్బంది ఏమి లేదు. కానీ ఆ రోజుల్లో కూడా మాట్లాడుంటే బాగుండదు అనేది నా అభిప్రాయం.